ఓం ఐం సరస్వత్యై నమః. ఓం చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతకనాశనం అని ఇష్టదేవతాస్తుతి అనంతరము మనకు ఒక సుప్రభాతాన్ని, అంటే జీవితంలో ప్రతి దినానికి ఒక శుభోదయాన్ని కల్పిస్తూ ముందుకు నడిపిస్తున్నటువంటి ఫ్రీ గురుకుల్ సంస్థ వారికి అనేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో అత్యుత్సాహంతో శ్రద్ధాసక్తులతో పాల్గొంటున్నటువంటి ప్రియమైనటువంటి శ్రోతలు అందరికీ కూడా శుభకామనలు తెలియజేస్తూ స్వాగతం, సుస్వాగతం. మనం మొన్న చెప్పుకున్నటువంటి అంశాన్ని గురించి మీరు కొంత అందించే ప్రయత్నం చేయండి. కొనసాగిస్తాను. దాని విషయం పట్ల మీకుండే అవగాహన తెలుస్తుంది. ఆ తర్వాత ముందుకు సాగుదాం. లక్ష్మణుడు కొన్ని మార్గాలు, దేవుడు అంటే ఏమి, జీవాత్మ అంటే ఏమి అని, మాయ అంటే ఏమని అడగడం జరుగుతుంది. దాని గురించి రాముడు లక్ష్మణునికి చెప్పడం జరిగింది. గురువు గారు కొన్ని ఉపదేశాలు చేయడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం నాడు కొంత కథా వృత్తాంతం జరిగింది. అది మీరు వినట్టున్నారు. శుక్రవారము పండగ కదా గురువు గారు, నేను కొంతసేపు చూసినా కానీ అది ఓపెన్ కాల. గురువారం ఓపెన్ కాల. శనివారం జరిగిందండి క్లాస్. శనివారం జరిగింది. అవును, శనివారం శూర్పణఖ వృత్తాంతం జరిగింది. మరి మారీచుడు బంగారు లేడిగా రావడం కూడా జరిగింది. మారీచుడు అయితే భయపడతాడు, కానీ రావణుడు కొంచెం పోయినా పర్వాలేదు, రాముడి చేతిలోనే కదా అని అనేసరికి మారీచుడు బంగారు లేడి వేషం వేసుకొని సీతమ్మ వారి దగ్గరికి రావడం అంతా అది జరిగింది గురుగారు. రాముడు మాయలేడిని తీసుకురావడానికి వెళ్ళడము, ఆ తర్వాత బాణం చేసి సంహరించడం కూడా జరిగింది. మీకు జ్ఞాపకం ఉందో లేదో మరి. మళ్ళీ అక్కడి నుంచి చెప్పొద్దాం ఏమైతుంది. శ్రీమాత్రే నమః. గురువు గారు, శనివారం క్లాస్ జరిగిందా? అవునమ్మా, ఓపెన్ కాలేదు మాకి. అది మాకు కూడా తొందరగా ఓపెన్ కాలేదు, వాళ్ళు మర్చిపోయిండ్రు. కొంచెం ఒక 2 నిమిషాలు 5 minutes లేట్ అయిందండి. తర్వాత వచ్చిందండి అదే వచ్చింది, ఆ తర్వాత వచ్చేసింది. మొన్న జరిగినటువంటి వృత్తాంతం లోపల ఈ మాయలేడిగా వచ్చినటువంటి మారీచుడు రాముని చాలా దూరం తీసుకొని వెళ్ళాడు. దివ్యాద శరమాదాయ రాక్షసం మృగరూపిణం పపాత రుజాక్తాస్యో మారీచ పూర్వరూపధృత్. అంతవరకు తీసుకొని వెళ్ళిన తర్వాత శ్రీరామచంద్రుడికి కోపం వచ్చేసి ఆయన ఒక దివ్య బాణాన్ని ప్రయోగించే వరకు వాడు బాణం దెబ్బకు అట్లా ఎగిరి కింద పడి విలవిలలాడుతూ హతోస్మి మహాబాహో త్రాహి లక్ష్మణమానృతం ఇత్యుక్త్వా రామవద్వాచ పపాత రుధిరాశన. ఆ మాంసాహారి అయినటువంటి రాక్షసుడు హతోస్మి లక్ష్మణ నన్ను రక్షించు అని అటువంటి ఓ పెద్ద పొలికేక వేస్తూ ప్రాణాలు వదిలాడు. యన్నామజోపి మరణే స్మృత్వా తత్సామ్యమాప్నుయాత్ కిపుతాగ్రే హరిం పశ్యం సైనైవ నిహతోసుర. ఏ నామాన్ని స్మరిస్తూ, ఏ నామిని దర్శిస్తూ చివరి సమయం లోపట ప్రాణోత్క్రమణ జరుగుతుందో, ప్రాణాలు వదలడం జరుగుతుందో, అది ఎవరో మహాభాగ్యవంతులకు కానీ అట్లా జరగదు. అటువంటి భాగ్యవంతుల లోపట ఒకడుగా అగ్రశ్రేణికి చెందినవాడుగా చేరాడు మారీచుడు. అట్లా స్మరించడం వల్ల అంత అజ్ఞాని అధర్మపరుడు జీవితాంతం అట్లా చేసినటువంటి వాడై ఉండి కూడా చివరి ఘట్టం లోపట రామస్మరణ చేస్తూ, రాముణ్ణి చూస్తూ, రాముని చేత వధింపబడడం చేత ఇక వాని భాగ్యమే భాగ్యం, వాని భాగ్యం పండింది. అతని శరీరం నుంచి ఒక తేజస్సు విడది అందరూ చూస్తుండగానే, అంటే ఆ అడవిలో ఉండేటువంటి ఈ అదృశ్యమైనటువంటి మహాత్ములందరూ చూస్తుండగానే అది శ్రీరాముని లోపట ఐక్యం కావడం అందరికీ, దేవతలందరికీ కూడా ఆశ్చర్యజనకమైపోయింది. ఎన్నేళ్లు తపస్సు చేస్తే గాని
లభించినటువంటి శ్రీరాముని ఈ సాయుధ్యం వీడికి ఇంత తొందరగా లభించింది కదా అని అనుకున్నారు. వీడు ఒక మునిజన హింసకుడు, ఎంతమంది మునులను హింసించిండో, ఎన్ని యజ్ఞాలు పాడు చేసిండో, ఎన్ని దుష్కర్మలు చేశాడో, కానీ చివరికి ఉత్తమ గతికి పొందినాడు. రామచంద్రుని అవ్యాజమైనటువంటి వాత్సల్యం, కరుణ, హద్దు లేనటువంటి ఆ మహిమ, దానివల్ల వాడు కూడా సద్గతిని పొందాడు. రామ బాణం తగలముంపే అతడు వాడు భయంతో రాముని స్మరిస్తూ గృహ విత్తాధికములన్నీ వదిలిపెట్టను. ఇంకా అన్ని సంసారం, ఇంకా నా ఆశ్రమము నాది, నాది ఇది అది అట్లా రావణుడు, లంక, ఇంకా ఇవన్నీ అన్ని వదిలిపెట్టేశాడు. రాముణ్ణే చూస్తూ రామనామాన్ని స్మరిస్తూ రాముడు బాణం వదులుతున్నాడు. వీడు అవన్నీ ఛేదించి రామస్మరణ చేస్తూ ఆ బాణం తగిలింది, వాడు కేక వేసి చనిపోయాడు. అనంతతో వాడు పెట్టేటప్పుడు లక్ష్మణాన్ని అరిచి మోసం చేసింది కూడా ఆ దోషం నుంచి కూడా తొలగించుకొని రాముని చేత వధింపబడడం చేత ఉత్తమ గతిని పొందాడు. బ్రాహ్మణుడు గాని, రాక్షసుడు గాని, పాపి అయినా ధార్మికుడైనా రాముని స్మరిస్తూ దేహం వదిలిన వాడు పరమపదాన్ని పొందుతాడు అని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవికి బోధిస్తున్నాడు. అందుకే ఆయన కాశీ క్షేత్రం లోపట, ఎంతో మంది ఆ దివ్య భూమి లోపట, ఆ ఆనంద కాననం లోపట, వారాణసి లోపట మరణించినటువంటి వాళ్లకు ఆ మహాశ్మశానం లోపట ప్రాణోత్క్రమణ వేళ పరమశివుడు రామతారక మంత్రాన్ని చెవుల్లో ఉపదేశిస్తాడు అని చెప్పి ఇప్పటికీ దృఢమైనటువంటి భారతీయులందరి యొక్క విశ్వాసం. ఆ రామ నామ శబ్దంతో, అది తారకం అంటే తరింపజేసేటువంటి ఆ శబ్దంతో ఇప్పటికి కూడా ఎంతో మంది ముక్తులు అవుతున్నారు అని. అటువంటి రామనామం వీడికి చెవిలో పడ్డది కదా, వీడు ఎంత ధన్యుడైపోయాడు అని పరస్పరం సంభాషించుకుంటూ దేవతలందరూ కూడా యథేచ్ఛగా వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంత దూరం వెళ్ళిపోతారు? కాంతిమయ దేహాలు, దివ్య తేజ స్ఫురితాలైనటువంటి ఆ దేహాలు ఎప్పుడు ఎక్కడ కలిగి కావాలన్నా ఆ విధంగా వస్తాయి. మనకి ఇప్పుడు ఏదో సైన్స్ లో క్వాంటమ్ థియరీ అవి ఇవి అన్ని వస్తున్నాయి. ఈ క్షణంలో పడి ఇక్కడ ఉన్నది, ఈ క్షణంలో పట్టినే కాశీలో ఉంటుంది, ఈ క్షణంలో పట్టినే స్వర్గంలో ఉంటుంది. అంత వేగంగా అణు విద్యుత్ వేగంతో ఈ దివ్య తేజోమయ మూర్తులు పయనిస్తూ ఉంటారు. వాళ్ళు అట్లా చూసి ఈ విషయాలని ముచ్చడించుకుంటూ ఎవరి స్థానాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు రాముడు చింతించాడా? ఇది ఒక నటనలో ఒక భాగంగా ఏమని, వీడు చనిపోయేటప్పుడు నాస్వరంతో హా లక్ష్మణ అనిచి ప్రాణం వదిలాడు కదా, ఈ సీత ఏమైపోతుందో సీతకు తెలుసు, రామునికి తెలుసు, అన్నీ తెలుసు. కానీ మళ్ళీ ఒక నటన, మనం కూడా చాలా విషయాలు తెలిసినట్టే ఉంటుంది, ఇంతే కదా జీవితం అని అనిపిస్తుంది, ఇదంతా ఒట్టి నాటకమే అనిపిస్తుంది. ఆ మాటలు ముగించిన మరుక్షణం లోపటనే ఈ మాయా వలయం లోపట, ఈ సంసార వలయం లోపట పడి విలవిలా తన్నుకోవడం మనకు కూడా నిత్యం అనుభవంలోనిది. కానీ అతడు సాక్షాత్తు పరమేశ్వరుడు. ఆ పరమాత్మ ఆ దివ్య నాటకాన్ని ఆ విధంగా రక్తి కట్టిస్తూ, సీత కూడా ఏమగునం ఇటు చింతాకులిత మానసుడై రాముడు కడు దూరం నుంచి అంత దూరం వెళ్ళిపోయాడు, చాలా దూరం. అక్కడి నుంచి మళ్ళీ వస్తున్నాడు. ఇక్కడ సీత ఆ దురాత్ముడైనటువంటి మారీచుని యొక్క పెద్ద కేక విన్నది. ఆమె మనస్సంతా వ్యాకుల పడ్డది. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వచ్చిందయ్యా, నువ్వు వెళ్ళాలి అని అన్నది. అంటే లక్ష్మణుడు, అవి రాముని మాటలు కావు, రాక్షసుడు మోసగించడానికి అటువంటి పనులు చేశాడు. రామచంద్ర స్వామి ధనుశక్తి ఒక్కసారి క్రుద్ధుడై బొమ్మలు ముడిపడినాయంటే ముల్లోకాలకు కూడా ప్రాణం ఆయుష్ క్షీణించింది, ముల్లోకాలు కూడా గదగద వణికి పాదాక్రాంతం కావాల్సింది. అటువంటి రామచంద్రుని ఎవడో ఏం చేస్తాడమ్మా, మీరు అనుకోవడం ఇది తప్పు. ఇవి ఆ విధంగా దీనాలాపాలు పలికేవాడు కాదు రామచంద్రుడు. ఎన్నేళ్ళు మీరు కలిసి మెలిసి ఉన్నారు, రాముని తత్వం ఇంకా తెలుసుకోలేదా తల్లి అని చెప్పేసి అంటాడు. అంటే సీత కళ్ళల్లో నీళ్లు నింపుకుని, లక్ష్మణ నువ్వు దుర్బుద్ధి ప్రకటిస్తున్నావు, ఇప్పుడు కానీ తెలిసింది నీకు. భరతుని ఈ అనుచరుడవే నీవు, అతడు రాజ్యాన్ని అపహరిస్తే నీవు ఇంకేదో అపహరించాలని, ఆయన సతీమణిని ఆయన నన్నే అపహరించాలని అనుకున్నావు అని చెప్పేసి, మీరు అనుకున్నట్టు ఒక పరపురుషుణ్ణి స్మరించేటువంటిది కాదు సీత. ఇప్పుడే నేను నా మరణాన్ని నేను యథేచ్ఛగా నేను పొందగలను అని చెప్పి ఆ
కఠినాతి కఠినమైనటువంటి మాటలు మాట్లాడుతుంటే లక్ష్మణుడు కళ్ళపొంటి బుటబుట నీళ్లు గారుస్తూ మామేవం భాషసే చండి దిక్త్వాం నాశముపైష్యసి ఇత్యుక్త్వా వనదేవీభ్యః సమప్య జనకాత్మజం. ఓమ్మా, ఏం మాట్లాడుతున్నావు? నీ నోటి నుంచి వచ్చే మాటలేనా? ఇది రాక్షసుల కాలం లాగా ఉంది. ఇది కాలం కలిసి రాని కాలం వచ్చేసినట్లుంది. నీ యొక్క దుఃఖానికే నీవు దారులు తెరుచుకుంటూ ఉన్నావు అని ఆ దుఃఖిస్తూ వనదేవతలకు ఆ సీతాదేవిని అప్పగించి ఆయన ధనుర్బాణాలు స్వీకరించి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడమే తడవుగా వీడు అదే అదును కోసం అక్కడ అదృశ్యంగా ఉన్నటువంటి రావణాసురుడు భిక్షుక వేషంతో వచ్చాడు. వచ్చి భవతి భిక్షాందేహి సీతా సమీపమాగత్సురు ఉద్దండ కమండలు సీతాతమవలోక్యాషు నత్వా సంపూజ్య భక్తితః. ఆమె వంగి నమస్కారం చేసింది. కందమూల ఫలాదీని దత్వా స్వాగతమబ్రవీత్ మునే భుంక్ష్వా ఫలాదీని విశ్రమస్వ ఇదా సుఖం. స్వామి, కందమూల ఫలాలు స్వీకరించి మీరు ఈ ఆశ్రమ తరుఛాయ లోపట విశ్రమించండి. ఇదానీమేవ భర్తామే హ్యాగమిష్యతి తే ప్రియం కరిష్యతి విశేషేణ తిష్టత్వం యది రోచతే. స్వామి, మీరు కొంచెంసేపు ఇక్కడ ఈ చెట్టు నీడలో విశ్రమించినట్లయితే నా భర్త కొద్దిసేపట్లోనే వస్తాడు. నీకు ఇంతకంటే కూడా ఎక్కువ ప్రియాన్ని చేస్తాడు, ప్రియాన్ని చేకూరుస్తాడు. ఇక్కడ కూర్చోవచ్చు అని అన్నాడు. అంటే ఈ వీడేమని అడుగుతున్నా అంటే, ఈ భిక్షువు కాత్వం కమలపత్రాక్షి కోవా భర్త తవానఘే కివర్తమత్ర తే వాసో వనే రాక్షస సేవితే బ్రూహి భద్రే తదః సర్వం సవృత్తాంతం నివేదయే. ఏమమ్మా, నువ్వు ఇక్కడ ఇంత స్వర్గలోక సుందరిలాగా ఉన్నావు? ఇక్కడ ఎవరు నువ్వు? ఎందుకు వచ్చావు? నీ భర్త ఏం చేస్తుంటాడు? ఈ రాక్షస సమూహాల చే తిరగబడుతున్నటువంటి ఈ వనంలో ఒంటరిగా నువ్వు ఎందుకుంటున్నావు? నీ వృత్తాంతం ఏదో కొద్దిగా చెప్పు అని అడిగాడు. అయోధ్యాధిపతి శ్రీమాన్ రాజా దశరథో మహాన్ తస్య జ్యేష్ఠసుతో రామః సర్వలక్షణ లక్షితః తస్యాహం ధర్మతః పత్ని సీతా జనకనందిని తస్య భ్రాతా కనీయాంశ్చ లక్ష్మణో భ్రాతృవత్సలః పితురాజ్ఞాం పురస్కృత్య దండకే వస్తుమాగతః చతుర్దశ సమాస్త్వాతుం జ్ఞాతుమిచ్చామి మే వద. ఆయన అడిగే వరకు, మహాత్మా, అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు, ఆయనను మీరు విన్నారో లేదో, ఆ సర్వ శుభలక్షణ లక్షితుడు అయినటువంటి ఆ దశరథ మహారాజుకు లోకోత్తరుడైనటువంటి జ్యేష్ఠపుత్రుడు శ్రీరాముడు. ఆ శ్రీరాముని చెట్టబట్టినటువంటి జనకుని కుమార్తెను సీతను, నేను అతని ధర్మపత్నిని. ఆ భ్రాతృప్రేమ కలిగినటువంటి లక్ష్మణుడు, మేమిరువురము ఆయన వెంబడి వచ్చాము, ఆయన తండ్రి ఆజ్ఞానుసారం అడవులకు వచ్చాడు అని చెప్పి, మరి మీరెవరో మీ పరిచయాన్ని చెప్తే బాగుంటుంది అని చెప్పేసి సీతాదేవి ప్రశ్నించింది. అంటే వాడంటున్నాడు ఇట్లా వికటంగా చూస్తూ, పౌలస్త్యతరయోహం తు రావణో రాక్షసాదిభః తత్కామ పరితప్తోహం త్వాం నేదు పురమాగతః. వాడు అంటున్నాడు, ఆ దూర్తుడు ఏ విధంగానైనా మాట్లాడగలుగుతాడు. ఈ మాట అంటే అనవచ్చునా, అనకూడదా? ఇది నోట్లోంచి రావచ్చునా, రాకూడదా? ఇది ఇతరుల మనస్సుని ఎంత బాధిస్తుంది అనేటువంటి ఆలోచనలు వానికి ఏముండవు. ఇదివరకే చెప్పుకున్నాం మనం, కామాతురాణం నా భయం నలజ్జ. పులశ్చతనయుడకు విశ్రవసుని తనయుడను రావణుడను రాక్షసరాజును. నేను నిన్ను పొందవలననే కోరికతో వచ్చాను, తప్పిస్తున్నాను. నిన్ను నా నగరానికి తీసుకుని వెళ్తాను. త్రిలోకాల్లో లేనటువంటి భోగభాగ్యాలతో కూడిన నా లంకా నగరంలో ఉండేటువంటి సమస్తానికి రాణివై నా రాజ్యాన్ని నన్ను పాలించుము అని చెప్పి వాడు ఏవేవో మాటలు వదలుతున్నాడు. ఇక ఈ అడవి వృత్తాంతము, రాముడు ముని తపస్సు ఇదంతా వదిలిపెట్టేసి అని అంటే, ఆ సీతాదేవి శ్రుత్వా తద్వచనం సీతా భీతా కించిత్ వాచితం యద్యేవం భాషతే మాం త్వం నాశమేస్యసి రాఘవాత్. ఏమిరా మూర్ఖుడా, ఏం మాట్లాడుతున్నావు? నీవు మహాత్ముడవని నేను గౌరవించి కూర్చోబెట్టి మంచి మాటలతోటి ఆతిథ్యం ఇస్తే నీవేమని మాట్లాడుతున్నావు? కొంచెం నిలబడు, రాముడు వచ్చేస్తాడు. రాముడు వచ్చినంత వరకు నువ్వు నిలబడగలిగితే రాముని యొక్క ధనుర్బాణాలు నిన్ను చీల్చి చెండాడుతాయి. ఏదో పులి ముందర చెవుల పిల్లొచ్చి చెవులు దులిపినట్టు నువ్వు నాటకాలు ఆడుతున్నావు అని అంటే, వాడు కోపంతో వచ్చేశాడు. రాముణ్ణి పొగుడుతూ తనను తిడుతూ ఉంటే, రామబాణైర్ విభిన్నస్తం పదిష్యసి మహీతలే ఇది సీతావచ శ్రుత్వా రావణ క్రోధమూర్ఛిత. రావణుడు కోపంతో ఊగిపోయాడు.
ఏమిటి ఎంత మాట అన్నావు నువ్వు? మహాపర్వత సంకాశమైనటువంటి దేహంతో 10 ముఖాలతోటి నల్లని కాటుక కుండలాంటి మేని కాంతిలో తోటి ఉన్నటువంటి తన స్వరూపాన్ని ప్రదర్శించాడు ఒక పర్వతాకారుడుగా. ఆ భయంకర స్వరూపాన్ని చూసి సకల వనదేవతలు భయం చెందాయి. నిశ్శబ్దమైపోయింది ఆ అడవంతా కూడా. ఆ సీత ఆ పాదముల కింద ఉన్నటువంటి 20 చేతులతోటి ఆ పాదముల క్రింద ఉన్నటువంటి భూమిని చీల్చి బాహువులతోటి పెకలించి రథం మీద ఉంచుకుని ఆకాశ మార్గంలో పోతూనే ఉన్నాడు. పాపం ఆమె హా రామా హా లక్ష్మణ అని కేకలు వేస్తూ ఉంది. మనకు ఇది ఆ వాల్మీకి రామాయణంలో లేదు. మనం అప్పుడు అనుకున్నారు, కొంతమంది అడిగారు, ఇట్లా సీతను ఎట్లో ముట్టుకొని తీసుకుని ఎట్లా వెళ్ళాడు, ఇట్లా కదా తీసుకుని వెళ్ళింది అని అడిగారు. ఇప్పుడు అట్లే తీసుకుని వెళ్తున్నట్టు ఈ భక్తి భావ బంధురమైనటువంటి మనిషి తను ఆరాధించే భగవంతుడు కొంచెం తక్కువ స్థాయికి కనిపించినా వాడు సహించడు. భక్తుడు కొంచెం తక్కువ స్థాయిలో ఉన్నట్టు కనిపించినా కూడా ఆ భక్తుడు సహించడు. భగవంతునికి వచ్చే లోటు ఏం లేదు, కానీ భక్తుడు మాత్రం సహించడు అటువంటి దీన దుర్దశ భగవంతునికి రావడం. కాబట్టి ఈ భక్తుల కోసం రాయబడినటువంటి ఈ ఆధ్యాత్మ రామాయణం లోపల ఆ సీతా మహామాతను ఉండేటువంటి భూఖండాన్ని పెగిలించుకుని రథం మీద పెట్టుకొని తీసుకుని పోతున్నాడు. ఆ హా రామ హా లక్ష్మణ అని చెప్పేసి ఆమె భయాకులిత హృదయ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంది. భూతలం ముఖం చూస్తుంది. ఆకాశంలో ఎంతో ఎత్తు ఎగిరిపోతున్నాడు వాడు. చూస్తూ ఉంటే అది దూరం నుంచి ఆ దుఃఖ శబ్దాన్ని విన్నటువంటి, ఇదివరకు చెప్పుకున్నాం కదా, పక్షులకు శబ్దము వినికిడి దృష్టి ఎక్కువగా ఉంటాయి. అంత దూరం నుంచి రావణాసురుడు సీతను తీసుకుని పోవడం చూశాడు. జటాయు గిరి శిఖరం పైన మహా గండశిలలాగా కూర్చుని ఉన్నాడు. ఆయన అమాంతం 2 రెక్కలతోటి పైకి ఎగిరాడు. ఎగిరి ఓరే రాక్షసాదమా నిలు మంత్రపూతమైనటువంటి యజ్ఞ పవిత్రమైనటువంటి పురోడాశముని యజ్ఞంలో వేయవలసినటువంటి పూర్ణాహుతి ద్రవ్యాన్ని కుక్కలాగా ఎత్తుకొని పోతున్నావు. రాముడు లేనటువంటి సమయం లోపల పర్ణశాల లోపలికి ప్రవేశించి ఆ లోకనాథుని భార్యను నువ్వు ఎత్తుకుపోవడం అంటే నీ సమస్తము వినాశనాన్ని నువ్వు కొని తెచ్చుకున్నట్లే అవుతుంది. ఎవడవు రాను నిలబడు కొంచెంసేపు అని చెప్పేసి ఆ చెంచు అంటే ముక్కు పొడవైనటువంటి సునిశ్చితమైనటువంటి ఆ ముక్కుతోటి రావణుని రథాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. పాదాలతోటి గుర్రాల్ని సారథిని చీల్చివేశాడు. ధనుసును విరిచిపారేశాడు. యుద్ధం ఘోరంగా జరుగుతుంది. అంతటా వాడేం చేశాడు, సీతను అక్కడ భూఖండం మీద అట్లే పెట్టాడు. ఆమె మూర్ఛ స్థితిలో ఉంది. తన ఖడ్గాన్ని, అంటే కనిపిస్తున్నాయి అన్ని కళ్ళ ముందు, చేతులు కాళ్ళు ఆడడం లేదు, అన్ని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి, చూస్తూనే ఉంది. వాడు క్రోధమూర్ఛితుడై తన యొక్క చంద్రహాసాన్ని అంటే ఖడ్గాన్ని వరించి లాగి ఆ పైకి ఎగిరి వస్తున్నటువంటి జటాయువు యొక్క 2 రెక్కల్ని కత్తిరించేశాడు. వేరే మరొక రథాన్ని సృష్టించి సీతను ఆ రథంపై తీసుకుని వెళ్తున్నాడు. ఇంకా వేరే రక్షకులు ఎవరు లేరు. వచ్చినటువంటి వాడు తన కళ్ళ ముందే ఈ విధంగా నిహతుడు కావడం చూసి సీతాదేవి అయ్యో అని చెప్పేసి రోధిస్తూ, హా రాఘవా జగన్నాథ దుఃఖిత అయిన నన్ను చూడరావా, రాక్షసుని చేకొని పోబడుచున్నని భార్యను విడిపించుము, మహాభాగ్యశాలి లక్ష్మణ అపరాధనైన నన్ను రక్షించుము, మరది నా మాటలనేటి బాణములచే గాయపడిన నీచే క్షమింపబడుటకు అర్హురాలను. తండ్రి ఇప్పుడు ఇది విపత్కరమైనటువంటి సమయం వచ్చేసింది. నేను అన్నమాట నీ మనసులో పెట్టుకుని నన్ను ఈ కష్టం నుంచి రక్షించకుండా ఉండొద్దు అని ఆక్రోశిస్తుంది ఆ సీతాదేవి. రావణుడు ఆ భూఖండాన్ని మళ్ళీ అరతంలో పెట్టుకుని ఆకాశ మార్గంలో పెడుతూ ఉన్నాడు. సీత అధోముఖి అయ్యి అంటే కిందికి చూస్తూ ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ఉంటే ఒక పర్వతాగ్రం పైన 5 మంది మహాబలిష్ఠులైనటువంటి వానరులను చూసింది. చూసి ఆమె ఏం చేసింది, చీర కొంగును చించి తన ఆభరణాలన్నీ మెల్లమెల్లగా దాంట్లో వేసి మూటగట్టి, వీరు రామునకు నా సమాచారమును తెలుపుదురుగాక అని మనస్సులో సంకల్పించుకుని అది కిందికి వాళ్ళ మధ్యలో పడేటట్టు వదిలేసింది. వాడు అనంతరం లంకా నగరానికి వెళ్ళాడు. వాని అంతఃపురం ప్రాంతంలో చూశాడు. చూసి దాని సమీపంలో ఉండేటువంటి
దివ్య భూమి అశోకవనం లోపట సీతాదేవిని ఉంచి రాక్షస స్త్రీలను కాపుంచాడు. ఆ ఆ సమయం లోపట సీత అతిదీనవదనయ్యి దుఃఖంతో శుష్కించి తెల్లబడినటువంటి ముఖంతో హా రామా హా రామా అని విలపిస్తుంది. రాక్షస బృందమంతా చుట్టూ మూగి ఉన్నారు. మరి ఆ తర్వాత ఈ అరణ్యకాండ 7వ సర్గం పూర్తయింది. అయిన తర్వాత పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా చెప్తున్నాడు. పార్వతీ కామరూపి మాయావియగు మారీచుని వధించి తన ఆశ్రమం వంకకు మరలి వచ్చుతూ ధైన్యముతో శుష్కించిన ముఖముతో ఎదురు చూచుతున్న లక్ష్మణుని అల్లంత దూరం నుండియే గమనించను. శ్రీరాముడు అంత దూరం నుంచే లక్ష్మణుని చూశాడు. లక్ష్మణుని చూసి ఈ విధంగా అనుకుంటున్నాడు, నేను మాయా సీతను కల్పించి విషయము ఈ లక్ష్మణునికి తెలియదు. ఈ విధంగా రహస్యమైన పట్ల రహస్యంగానే ఉంది. సాధారణ మానవులాగానే నేను ప్రవర్తిస్తాను అని చెప్పి సీత కోసం తన యొక్క దుఃఖాన్ని ప్రకటించాలని చెప్పేసి సీతను అట్లా అయితేనే మేము వెతుకుతూ వెళ్ళి ఆ రావణుని సంహారం కొనసాగుతుంది అని చెప్పేసి ఆ తర్వాత అగ్నిలో ఉంచబడినటువంటి నా సీతాదేవిని నేను అక్కడి నుంచి తీసుకుని మళ్ళీ బ్రహ్మ ప్రార్థనను మన్నించి రావణాసుర సంహారం చేసి వస్తాను, అందుకోసమే నేను ఈ లోకానికి వచ్చింది అని ఆలోచించి మాయామానుష వేష వర్తనా విధానాన్ని అంతా లక్ష్మణుని కనిపించేటట్టు, లక్ష్మణ ఏల వచ్చితివయ్యా సీతను వదిలి అరణ్యంలో పర్ణశాలలో ఒంటరిగా వదిలి రావడం ఏ విధంగా అంటే, లక్ష్మణుడు చేతులు జోడించి అన్నగారికి సీతమ్మ వారు పలికినటువంటి కఠినమైనటువంటి మాటలన్నీ వినిపించాడు. నేను మీకు కొన్ని మాటలు నేను నోటితో వినిపించలేను రామచంద్ర సోదరా నాకు అని ఆ మాటలు నేను చెవులతో విన్నాను. ఆ వినడమే నేను చేసుకున్నటువంటి మహాపాపము. అందుకోసం ఆ ఆయస శూలాలు ఇనుప శూలాలతో కూర్చున్నట్లు అనిపించింది. అందుకోసమే ఆ అమ్మవారి మాటలను అనుసరించి మీ దగ్గరికి వచ్చేసాను అని జరిగిన విషయం అంతా చెప్తే రాముడు అయ్యో అట్లయినా కూడా సీతనే కాదు ప్రతి స్త్రీ ఒక విపత్కర సమయం లోపల మూర్ఖురాలిలాగా ప్రవర్తిస్తుంది. ఆ స్త్రీ వచనాలు పట్టుకొని మనం ఈ విధంగా చేస్తే బాగుంటుందా నాయన అని చెప్పి ఆయనను మందలించాడు. మందలించి ఏ రాక్షసుడు ఎదురు చూస్తూ ఈ తరుణం కోసం ఉన్నాడు, ఎవడు అపహరించాడు, మనం తొందరగా సీతను రక్షించడానికి వెళదాం పదా, సీత ఉందా లేదా చూసుకుందాం అని చెప్పేసి వచ్చేశారు. పర్ణశాలలు కనిపించలేదు. ఇక ఎలుగెత్తి విలపిస్తున్నాడు ఆ వనదేవతలను చూస్తూ, తరులను ఆ మృగాలను అక్కడ ఉండేటువంటి పక్షులను, నా సీతను చూశారా ఓ వనదేవతలారా, నా ప్రియురాలు ఎక్కడ ఉంది అని చెప్పేసి సర్వజ్ఞుడైనటువంటి రాముడు సీతా దుఃఖాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ ఉన్నాడు. అది ఆ విధంగా శోకిస్తూ ఉంటే అచరుడై అటు ఇటు పరిగెత్తాడు. కొంతసేపు అట్లే నిలబడిపోతాడు స్థాణువులాగా, కొంతసేపు చెట్టును పుట్టను అన్నిటినీ అడుగుతాడు. మమకార రహితుడు, అహంకార శూన్యుడు, అఖండమైన ఆనంద స్వరూపుడు. మరి అటువంటి రాముడు నా భార్య నా సీత అనేటువంటి దుఃఖంతో విలపిస్తున్నాడు. మాయను అనుసరించేటువంటి మూఢులకు రాముడు ఒక ఆసక్తుడైనటువంటి బంధాలలో చిక్కుబడ్డటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. తత్వవేత్తలకు మాత్రమే నిర్లిప్తుడైనటువంటి ప్రకాశ స్మూర్తిగా ఆయన భాషిస్తూ ఉన్నాడు. కొంత దూరం అట్లా పయనించిన తర్వాత విరిగిపడిన రథం ముక్కలు చెక్కలు చూశారు. అక్కడ ఒక కొండలాగా పడి ఉన్నటువంటి పక్షిని చూశాడు. ఎవడో ఇద్దరు యుద్ధం చేసి మరి ఇక్కడ పోరాడి నా సీతను ఎవరో బలం కలిగిన వాడు తీసుకుని పోయినట్టు కనిపిస్తూ ఉంది. ఈ రక్తసిక్తమైనటువంటి పర్వతంలా ఉన్నటువంటి వాడు మరి నా సీతను భక్షించి
గుప్తాయాసంతో నిద్రిస్తున్నాడా, ఏం చేస్తున్నాడు, లక్ష్మణాన ధనుస్సు అందుకో, వీని యొక్క తలను ఖండిస్తాను అని అన్నాడు. అంటే ఎలుగెత్తి ఎలుగురాని అంటే శబ్దము గట్టిగా రానటువంటి స్వరంతో ఉన్న స్వరంతో మొత్తాన్ని కూడా తీసుకొని శక్తినంతా, రామా నేను జటాయువును, నీ భార్య అయిన సీత శిరోమణిని రావణాసురుడు అనేటువంటి రాక్షసరాజు అపహరించుకొని తీసుకుని వెళుతూ ఉంటే వానితో పోరాడి ఈ విధంగా నేలపాలైనాను తండ్రి, కంటగత ప్రాణుడనై ఉన్నాను. అది చూసి ఆ జటాయువును గుర్తించాడు రామచంద్రుడు. చేతులతో ఆ దగ్గరికి వెళ్ళి ఆయనంతా ఒడలంతా నిమిరి దుఃఖాశ్రులోచనుడై కళ్ళబోంటి నీళ్లు గారుతూ ఉంటే, జటాయు శుభానైనటువంటి నా భార్య ఎవరితో తీసుకుని పోబడిందయ్యా, నువ్వు ఎందుకు ఏ విధంగా దెబ్బలు తిని కింద పడి ఉన్నావు, నా ప్రియబంధువుడమైనటువంటి నిన్ను ఎవరు ఈ విధంగా చేశారు అని అంటే, జటాయువు నోట్లోంచి రక్తం వెలువడుతుంటే తడబడేటువంటి గొంతుతోటి భీమ పరాక్రముడైనటువంటి లంకానగరాధీశ్వరుడు రాక్షసరాజు దక్షిణాభిముఖంగా తీసుకుని వెళ్ళాడు సీతను. వాడు వెళుతుంటే నేను అడ్డగించి కొంతసేపు వానితో పోరాడాను. పోరాడి ఈ వాని యొక్క రథాన్ని ముక్కలు చేశాను, సారథిని అశ్వాలని అన్నిటినీ కూడా చిన్న భిన్నం చేశాను. అదంతా మీకు ఆ దృశ్యమంతా అక్కడ కనిపిస్తూనే ఉంది రాఘవ. చివరికి నీ చేతులు నీ హస్తస్పర్శతో నేను నా ప్రాణాలని విడిచేటువంటి సన్నివేశం ఏర్పడ్డది. పరమపదాన్నే పొందుతా అనేటువంటి ఒక విశ్వాసం నమ్మకం కలిగింది అని అంటే, అట్లే అగుగాక అని చెప్పేసి శరీరాన్ని అంతటిని రామచంద్రుడు చేతితో స్పృశించాడు. ఆయన స్పృశిస్తూ ఉంటే జటాయు ప్రాణాలని వదిలిపెట్టాడు. రాముడు తన ప్రాణబంధువును కోల్పోయినట్లు దుఃఖించి ఒక ఆప్తునికి తన గృహంలోని వారికి అంత్యక్రియలు చేసినట్టు దహన క్రియలన్నీ కూడా సక్రమంగా జరిపించాడు. స్నానం చేసి ఇక యదన్నం పురుషోష్ణాతి తదన్నాస్తస్య దేవతాః అనే వాక్యానుసారం అంత్యేష్టి సంస్కారం మానవులు ఏ విధంగా చేసుకుంటారో తాను కూడా ఆ జటాయువు కూడా ఆ విధంగానే అన్నిటినీ జరిపించి తర్పణాలు అన్ని వదిలేసి దశరథునికి కూడా చేయనటువంటి విధులన్నీ కూడా నిర్వర్తించి తన చేతుల మీదుగా చేసిన తర్వాత షాద్వరే ప్రాక్షిప్రా మహాపృథక్ పృథగనే గదా భవంతు పక్షిణ సర్వే తృప్తో భవతు పక్షిరాట్. రాముడు అంటున్నాడు, జటాయు నీవు నా పరమపదము చేరుము, ఈనాడు నీవు అందరూ దర్శించుతుండగా నా సారూప్యమును పొందుము. మనకు ముక్తి అనేది దీంట్లో 4 రకాలుగా చెప్తారు. సారూఖ్యము, సారూప్యము, సామీప్యము, సారూఖ్యము, సామీప్యము, సారూప్యము, సాయుధ్యము. ఇవి ముక్తులలోనే రకాలు. ఈ సారూఖ్యం అంటే ఆ లోకంలో నివసించడం, సారూప్యం అంటే ఆ విష్ణువులాగానే శంఖచక్ర గదా పద్మాది హస్తుడై హార కిరీట కుండలాభిరాముడై విష్ణువులాగానే వెలుగొందుతూ ఉంటాడు. సామీప్యం అంటే ఆ పరమాత్మని సన్నిధిలో పట్నే ఉంటాడు ఎల్లవేళలా. సాయుధ్యము అంటే అతడు లోపల విలీనమైపోతాడు, ఇక అతడు తనుగా ఏం మిగిలి ఉండడన్నట్టు. ఆ విధంగా జటాయువు రామచంద్రుని చేత సత్కరింపబడి సుందరమైనటువంటి దివ్య రూపాన్ని పొంది సూర్య సమాన ద్యుతివంతమైనటువంటి శ్రేష్టమైనటువంటి విమానంపై ఎక్కి దేవతలందరూ కూడా సేవిస్తూ ఉంటే అతడు కూడా శంఖ చక్ర గదా పద్మ కిరీటములు శ్రేష్టములకు ఆభరణములు ధరించి స్వప్రకాశముతో ప్రకాశించుతూ పీతాంబరధరుడై నిర్దోషుడై 4 విష్ణు పార్షదులు అంటే విష్ణువులాగా ఉండేటువంటి విష్ణువు చింతనే ఉండేటువంటి సేవక వర్గంలోని వాడు 4 ఆయన వెంబడి చుట్టూ నిలబడి ఉంటే ఆయనను సేవిస్తూ ఉంటే యోగి గణములచే పరమ యోగి గణాల చేత స్తుతింపబడుతూ కృతాంజలి అయి చేతులు జోడించి త్వరగా రఘునందరిని ఈ విధంగా స్తుతిస్తున్నాడు. జటాయు స్తుతి అనేది ఆధ్యాత్మ రామాయణంలో చాలా గొప్పనైనటువంటి స్తుతి. ఈ ఇవన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా వినవలసినటువంటివి. ఇవి చెవిలో పడితే చాలు చాలా ప్రసన్నతతో పాటు పరమాత్ముని యొక్క దివ్యానుగ్రహము పరిపూర్ణంగా లభిస్తుంది. ఆ జటాయువు ఏమంటున్నాడంటే,
అగణిత గుణమప్రమేయమాద్యం సకల జగస్థితి సంయమాది హేతుం ఉపరమ పరమం పరాత్మభూతం సతతమహం ప్రణతోస్మి రామచంద్రం. నిరవధి సుగమిందిరా కటాక్ష క్షపిత సురేంద్ర చతుర్ముఖాది దుఃఖం నరవర మనిషం నతోస్మి రామం వరదమహం వరచాపబాణహస్తం. లెక్కకు అందరాని గుణగణములు గలవాడు, బుద్ధ్యాదులకు అందనటువంటి వాడు, పరమ కారణమైనటువంటి వాడు, సకల సృష్టి స్థితి లయకారకుడైనటువంటి వాడు, ప్రపంచానికి దూరముగా అనాసక్తుడుగా ఉంటూ ప్రపంచంలో వ్యాపించి ఉంటూ ప్రపంచమే తానే అయి ఉంటూ ప్రపంచానికి తాను వేరైన వాడుగా పరుడై ఉంటూ ప్రశాంత స్వరూపుడైన రామచంద్రుని నిరంతరము సేవింతునుగాక. అఖండానంద స్వరూపుడు, లక్ష్మీ కటాక్షమునకు ఏకైక లక్ష్యము, ఇంద్ర బ్రహ్మాదుల దుఃఖముల తొలగించువాడును, నరవరుడును, వరదుడును, శ్రేష్ఠములకు చాపబాణములు ధరించువాడు రామునికి సదా ప్రణతుడు. త్రిభువన కమనీయ రూపుడు, అనేక సూర్యప్రభా భాసమానుడు, అభీష్టప్రదాయకుడు, శరణాగత రక్షకుడు, భక్తజన హృదయ నివాసి రఘునందనుని స్తుతించుతూ శరణు వేడిదనుగాక అని ఆయన తన స్తుతిని కొనసాగిస్తూ ఉన్నాడు. త్రిభువన కమనీయ రూపమేద్యం రవిశత భాసురమేహిత ప్రదానం శరణద మనిషం సురాగమూలే కృత నిలయం రఘునందనం ప్రపద్యే. అటువంటి దివ్యమైన రఘునందనుని నేను శరణు దొచ్చుతున్నాను, శరణం వేడుతున్నాను. భవ విపిన దవాగ్నినామధేయం భవముఖ దైవత దయాళుం ధనుజ పది సహస్ర కోటి నాశం రవితనయా సదృశం హరిం ప్రపద్యే. అవిరత భవభావనాతి దూరం భవ విముఖైర్ముని సదైవ దృశ్యం భవజలది సుతారణాంగ్రిపోతం శరణమహం రఘునందనం ప్రపద్యే. సంసారాటవిని దహించుతూ అగ్ని వంటి నామము కలవాడు, మహాదేవాది దేవతలకు ఆరాధ్యుడైన వాడు, దయాళుడు, వీరాది రాక్షసులు వధించినవాడు, సూర్యతనయ యమున వంటి మేనివన్నె గలవాడు అగు శ్రీహరిని సేవించుతున్నాను. నిరంతర సంసార లంపటులకు దూరముగా నిలుచువాడు, సంసార విముఖులకు మునులకు సద్యోదర్శన భాగ్యమునిచ్చువాడు, సంసార జలది దాటింప సమర్థములకు పాదములను నౌకలుగా గలవాడు. అంటే ఆయన పాదాలను పట్టుకుంటే అవి సంసార సాగరాన్ని దాటించే నావలుగా మనకు తోడ్పడతాయి. అటువంటి రఘునందనుని నేను శరణు వేడుతున్నాను. గిరీశ సుతామనో నివాసం గిరివరధారిణమేహితాభిరామం సురవరదనుజేంద్ర సేవితాంగ్రీం సురవరదం రఘునాయకం ప్రపద్యే. శివపార్వతుల హృదయ కమలములందు నివసించువాడు, కూర్మావతారమున మందర పర్వత శ్రేష్టమును ధరించినవాడు, లీలా విలాసము గలవాడు, సురవరుల చేత ప్రహ్లాద బలి వృత్రాసురాది ధనుజేంద్రుల చేత సేవింపబడిన పాదపద్మములు గలవాడు సురవరుడు రఘునాయకుని నేను సేవించుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాడు. పరదన పరదారావర్జితానాం పరగుణ భూతి చతుష్టమానసానాం పరహిత నిరతాత్మానాం సుసేవ్యం రఘువరం అంబుజలోచనం ప్రపద్యే. ఇవన్నీ మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సినటువంటి అంశాలు. పరధన పరదారలపై ఆశ వదలిన మహానుభావుల చేత ఇతరుల లేదా భగవంతుని గుణముల ఐశ్వర్యములను తలచి ఆనందించడు వారి చేత పరోపకార పరాయణుల చేత బాగుగా సేవింపబడు రఘువరుని పుండరీకాయతాక్షుని నేను శరణు వేడెదను. స్మిత రుచి వికాసితారణాబ్జమతి సులభం సురరాజనీల నీలం సిత జలరుహచారు నేత్ర శోభం రఘుపతి మేష గురోర్గురుం ప్రపద్యే. మనోహర మందహాసముతో శోభించుతున్న ముఖకమలము గలవాడు, అధికారుని కుడచే స్మరణ మాత్రముననే అనుగ్రహించు సులభుడు, ఇంద్రనీలమణి ద్యుతిభాసితుడు, తెల్లతామర పువ్వు వంటి అందమైన కన్నులు శోభగలవాడు, మహాదేవ గురుని అంటే శివునికి గురుడైనటువంటి వాణ్ణి రఘుపతిని శరణు వేడుతున్నాను అని ఈ విధంగా జటాయు ప్రార్థిస్తూ ఉన్నాడు. హరికమల శంభురూప భేదాత్వమిహ విభాసి గుణత్రయానువృత్త రవి రిపు జలపూరితోడ పాత్రే శ్వమపర పది స్తుతి పాత్రమీషమీడే. ఈశా దేవతాజన స్తుతి పాత్ర, నీరు నిండిన పాత్రలలో ప్రతిఫలించు సూర్యుని వలె నీవే గుణత్రయమును ఆశ్రయించి విష్ణు శంభు నామములతో ప్రకాశించదము. నిన్ను నేను స్తుతించదను.
హరి ఓం. అమ్మా వినిపిస్తుందా? హరి ఓం. వినిపిస్తుంది. ఇంతకు ముందు ఎవరో ఫోన్ చేయడం వల్ల కొంచెం ఆటంకం ఏర్పడ్డది. రతిపతి శతకోటి సుందరాంగం శతపథ గోచర కానన శతపథ గోచర భావనా విదూరం యతిపతి హృదయే సదా విభాతం రఘుపతి మార్తిహరం ప్రభుం ప్రపద్యే. శతకోటి మన్మధులను మించిన సుందర శరీరము గలవాడు, పుత్ర భ్రాతృ కళత్ర బంధు గృహ క్షేత్రాది అవిద్యా భావనా మార్గములు అనుసరించు వారికి అందరాని వాడు. ఎవరైతే తమ పుత్రుల పట్ల, సోదరుల పట్ల, భార్య పట్ల, బంధువుల పట్ల, గృహాల పట్ల, పొలాల పట్ల, ధనం పట్ల అవిద్యా భావనా మార్గం చేత ఇవన్నీ నావి 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 అని అంటూ వాటిని పట్టుకుని విడువలేనటువంటి వాళ్లకు అందరానటువంటి వాడాయన. లేదా శతపథ బ్రాహ్మణమునందలి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా వంటి భావనలు కలవారికి అత్యంత సన్నిహితుడు. ఎవరైతే యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అంటే ఎక్కడైతే మాట్లాడి భగవంతుడు ఇటువంటి వాడు, అటువంటి వాడు, ఇట్లా ఉంటాడు, అట్లుంటాడు అని చెప్పి 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 ఇంకా చెప్పలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, మనస్సు అట్లా ఇట్లా అని ఊహించి 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 ఊహించలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుందో, ఈ అంటే మాటకు మనసుకు అందని అవ్వల ఉండేటువంటి వాడు, అవతల మాటకు మనసుకు ఆలోచనలకు ఊహలకు అందనంత అవతల ఉండేటువంటి వాడు, ఈ మాటల్ని మనస్సును అట్లా కట్టి పెడితే తప్ప కనిపించినటువంటి వాడు, యతీశ్వరుల హృదయములలో సర్వదా ప్రకాశించువాడు ఆర్తిహరుడు. ఆర్తి అంటే దుఃఖాన్ని తొలగించేవాడు, మన దుఃఖాన్ని తొలగించేవాడు ఆయన శ్రీరామచంద్ర ప్రభు అని అతన్ని, అటువంటి రాముణ్ణి నేను శరణు వేడుతున్నాను అని జటాయువు చాలా వినమ్రంగా వినయంగా ఆ దేవతా స్వరూపాన్ని ధరించి ఆకాశంలోంచి దేవతలందరూ చూస్తుంటే ఆ విధంగా గొప్పగా స్తుతి చేస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుణ్ణి. ఇత్యేవం స్తుతస్తస్య ప్రసన్నో భూద్రగూత్తమః ఉవాజగచ్చ భద్రంతే మమ విష్ణో పరమం పదం. ఈ విధముగా జటాయువు స్తుతిస్తూ ఉంటే రామచంద్రుడు ప్రసన్నుడై ఇట్లు ఆశీర్వదిస్తున్నాడు. జటాయు నీకు మంగళమగుగాక, విష్ణు పదమునకు పొమ్ము, నా లోకానికి వెళ్ళిపో, ఆ పరమపదంలో నువ్వు శాశ్వతంగా నివసించు, అక్కడనే ఉండు, వెళ్ళు. మనకు వాల్మీకి రామాయణంలో ఇదే ఉంటుంది. గచ్చతాత అనామయం లోకం అంటే ఓ జటాయువు అనామయమైనటువంటి ఆ లోకానికి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. మామూలు మనిషి ఎవరినైనా అటువంటి దివ్యలోకాలకు పంపించగలుగుతాడా? రామచంద్రుడు కాబట్టి పంపించాడని అక్కడనే తెలిసిపోతుంది మనకు ఆ రామాయణంలోనే. శృణోతి ఇదం స్తోత్రం లిఖేద్వారి యతః పఠేత్ సయాతి భవసారూప్యం మరణే మత్ప్రతిం లభేత్ అని మళ్ళీ ఏం చెప్తున్నా అంటే, ఓ జటాయువు, ఈ నీవు పఠించినటువంటి ఈ స్తోత్రాన్ని నియతాత్ముడై అంటే నియమబద్ధమైనటువంటి మనం ఏమమ్మా ఏమంటున్నారు ఏం లేదా, నియతాత్ముడైనటువంటి వాడు స్తుతించినా లిఖించినా ఇంకెవరికైనా వినిపించినా నా సారూప్యమును పొందగలడు. సారూప్యం అంటే శంఖచక్ర గదా పద్మ కిరీట హార కేయూర విభూషితుడై వెలుగొందేటువంటి విష్ణువు లాంటి దేహాన్ని ధరించి వైకుంఠంలో నివసిస్తూ ఉంటాడన్నట్టు. మరణకాలమున నా స్మృతి లభించును, అటువంటి వాళ్లకు మరణకాలం లోపల నా స్మృతి తప్పకుండా లభిస్తుంది. ఇతర విషయాలు ఏవి వారికి ఆటంకాలు కల్పించవు. మరణ సమయంలో సాక్షాత్తు నేనే వాళ్ళ యొక్క నాలుక పైన నిలిచి వాళ్ళ స్తుతికి పాత్రునై వాళ్లకు దివ్యలోకాల్ని ప్రసాదిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఇది రాఘవ భాషితం తదా శృతవాన్ హర్ష సమాకులో ద్విజ రఘునందన సామ్య అస్థిత ప్రయయో బ్రహ్మసు పూజితం పదం. ఈ విధముగా రాఘవుడు పలుకగా విని హర్ష సమాకులుడై ద్విజోత్తముడైన జటాయువు రఘునందనునితో ద్విజోత్తముడు అంటే ద్విజము అంటే పక్షి అని కూడా వస్తుంది, రెండో పుట్టుక. ద్విజకులము అంటే పక్షి కులము అని కూడా వస్తుంది. ఇంకోటి ఏమిటి, ఈయన శరీరాన్ని విడిచిపెట్టి రెండో శరీరాన్ని పొందినవాడు ద్విజుడు అని అట్లా కూడా అనవచ్చు. ఆ రఘునందనుడితోటి సారూప్యం పొంది బ్రహ్మపూజితమైనటువంటి పరమపదాన్ని పొందాడు. చూడండి చివరికి ఎంత జీవితం అంతా ఎట్లా గడిపాడు కానీ చివరికి రామచంద్రుడి యొక్క సేవలో నిమగ్నుడై రామచంద్రుడి భక్తుడై రామ నామాన్ని స్మరిస్తూ తన జీవితాన్ని చెదించాడు కాబట్టి అతడు మహాత్ముడై వెలుగొందాడు.
అదేవిధంగా ఆ మానవులు అంత్యకాలంలో భగవంతుని యొక్క స్మరణ చేస్తూ వాళ్ళ జీవితాల్ని ముగించుకోవడం అనేది ఒక పరమ భాగ్యం. అది లభించినటువంటి వాళ్ళు చాలా పుణ్యాత్ములు. ఇది శ్రీమదాధ్యాత్మ రామాయణాంతర్గత ఉమామహేశ్వర సంవాదంలో అరణ్యకాండ 8వ సర్గం మనం పూర్తి చేసుకున్నాము. చాలా ఆ ఇదంతా భక్తిమయమైనటువంటిది అనేది మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. కథా వృత్తాంతానికంటే కూడా మనకు భక్తి ప్రాధాన్యం కలిగినటువంటిది. అందుకోసమే ఆ మహాదేవుడు పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ విధంగా చెప్తున్నాడు. తతో రామో లక్ష్మణేన జగామ విపినాంతరం పునర్దుఃఖం సమాశ్రిత్య సీతాన్వేషణ తత్పరః. పార్వతి ఆ తర్వాత శ్రీరాముడు మరల దుఃఖితుడై సీతను వెతుకుతూ లక్ష్మణుడితో కూడి వేరొక వనానికి వెళ్ళాడు. మళ్ళీ మానవ స్థితి లోపలికి వచ్చేసాడు. మళ్ళీ దుఃఖిస్తున్నాడు. మళ్ళీ హా సీత అంటున్నాడు, వెళుతూ ఉన్నాడు. తత్రాద్భుత సమాకారో రాక్షస ప్రత్యదృశ్యత వక్తస్యేవ మహావక్తశ్చక్షురాది వివర్జిత. అట్లా వాళ్ళు వెళుతుంటే వాళ్ళకు ఒక విచిత్రమైనటువంటి ఆకారం కలిగిన రాక్షసుడు కనిపించాడు. అతని వక్షముననే అంటే వాని పొట్టలో పట్టే పెద్ద నోరుంది. కండ్లు మొదలైన ఏమి లేవు. ఆ రాక్షసుని భుజాలు చేతులు ఒక్కొక్కటి యోజనం వరకు విస్తరించి పొడవై ఉన్నాయి. సమస్త జీవరాశులను హింసిస్తూ వాడికి చేతులకు దొరికిన వల్ల తీసుకొని నోట్లో వేసుకోవడమే. వాడే రాక్షస ప్రభు అయినటువంటి కబంధుడు. అతని బాహువుల మధ్యగా నడుస్తూ వాణిచే చుట్టబడి రామలక్ష్మణుడు ఆ రాక్షసుని గమనించిరి. అవి పెద్దగా పడిపోయినటువంటి ఒక మహావృక్షాల యొక్క మ్రాండ్లలాగా ఉండడం వల్ల అవి చూసుకోకుండా దాని వెంబడి వెళుతూ వాడి చేతుల చేత చుట్టివేయబడ్డారు రామలక్ష్మణులు. తద్బాహోర్ మధ్యదేశే తౌ చరంతౌ రామలక్ష్మణౌ దదర్శతుర్ మహాసత్వం తద్బాహు పరివేష్టితౌ. అతని బాహుల మధ్యగా చుట్టబడిన తర్వాత చూసి రాముడు నవ్వుకుంటూ ఇట్లన్నాడు, లక్ష్మణ, శిరస్సు పాదాలు లేని రాక్షసుని చూడుము. వీని వక్షమునందే నోరున్నది, కడుపులోనే నోరుంది. నిశ్చయముగా చేతులకు ఏది అందునో దానినే తిని వీడు జీవించును. నిశ్శంకగా మనమిద్దరం వీని బాహుల మధ్య చుట్టబడుటకే ఇక్కడికి వచ్చినాం. రఘునందన, బయటపడు మార్గము కానవచ్చుటలేదు. ఏమి చేయవలసి ఉన్నది? లేకున్న మనల్ని వీడు భక్షించి వేయగలడు అని అంటున్నాడు. ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు రామచంద్రుడు. వీని చేతిలో పడ్డాము, మనం ఎట్లా తప్పించుకోగలము? లక్ష్మణ, ఇంకా వీనికి ఆహారం కావడానికి ఇక్కడికి వచ్చామో ఏమో అని అంటున్నాడు. లక్ష్మణుడు అంటున్నాడు, మనం దీంట్లో ఇంతగా ఆలోచించవలసింది ఏముందన్నయ్యా? ఈతని భుజాల్ని నీవు ఎవరు పట్టుకున్న దాన్ని వాళ్ళు ఖండిస్తే సరిపోతుంది అని అంటే రాముడు వెంబడే తన ఖడ్గాన్ని దూసి కుడి భుజాన్ని ఖండించాడు. లక్ష్మణుడు అట్లే అనాయాసంగా ఎడమ భుజాన్ని ఖండించాడు. అంటే వాని భుజాలు బాగా లావెక్కినటువంటి మద్ది దుంగల కంటే కూడా బలిష్టాలై ఉండేటువంటి ఒక దెబ్బతోడే నరిగి పారేశారు. వాళ్ళ పరాక్రమము, వాళ్ళ బలము, వాళ్ళ శక్తి మనకు అర్థమైపోతూ ఉంది. అప్పుడు ఆ రాక్షసుడు ఆశ్చర్యంతో వాడి నోట్లోంచి మాటలు వెలువడుతున్నాయి కడుపులోంచి. మీరెవరు దేవత శ్రేష్ఠులా? ఈ లోకమున నా బాహువులను ఖండించిన వారు దివి నుండి దిగిన దేవతలు కారు కదా అనను. రాజీవలోచనుడైనటువంటి శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో, నాయనా, మేము అయోధ్య నగరాన్ని పరిపాలించే దశరథ మహారాజు కుమారులము. వారి ఆజ్ఞ ప్రకారము అడవులకు వచ్చాము. నా పేరు రాముడు, ఇతడు నా సోదరుడు లక్ష్మణుడు, నా భార్య జనకుని కుమార్తె సీత. మేము వేటాడడానికి వెళ్ళినప్పుడు, ఒక మృగాన్ని వేటాడడానికి వెళ్ళినప్పుడు ఒక రాక్షసుడు సీతను అపహరించుకొని వెళ్ళాడు. ఆమెను వెతుకుతూ ఇక్కడికి వచ్చేసాము. నీ చేతుల్లో పట్టుబట్టాము. మా ప్రాణరక్షణకై నీ భుజాల్ని నరికి వేయడం జరిగింది. ఇంతకు నీవెవడు? నీ వృత్తాంతం ఏమిటో తెలుప అని చెప్పేసి అడిగారు. కబంధుడు అంటున్నాడు, ధనోహం యది రామస్త్వమాగతోసి మమాంతికం పురా గంధర్వరాజోహం రూపయవ్వర దర్పిత. రామా, నువ్వేనా? రామచంద్ర, రామ అనే మాట వినే వరకే నా జన్మం ధన్యమైపోయినట్లు భావిస్తున్నానయ్యా.
పూర్వము రూప యవ్వన గర్భితుడైనటువంటి ఓ గంధర్వుణ్ణి నేను. అవధ్యత్వం వరముగా బ్రహ్మచే పొందాడు, చావు లేనటువంటి వరాన్ని పొందాడు బ్రహ్మచేత. వరనారీ మనోహరుడనై సర్వలోకములు సంచరిస్తూ, అంటే తన ఆ ప్రియురాండ్లను వెంబడి పెట్టుకొని లోకాలన్నీ సంచరిస్తూ హాయిగా విహరిస్తూ ఉన్నాడు ఆ గాంధర్వ భోగాలతోటి. అష్టావక్ర మహర్షిని చూసి అపహరించాడు. ఆయన అష్టావక్రుడు అంటే 8 వంకలు తిరిగి ఉంటాడు. ఆ మహర్షి పెద్ద బ్రహ్మజ్ఞాని, గొప్పవాడు, మహాత్ముడు, లోకం చేత పూజింపబడినటువంటి వాడే. కానీ ఆయన రూపాన్ని చూసి ఈ ఆ ఆకార ధన యవ్వన అధికార బలం గర్వితుడైనటువంటి గంధర్వరాజు ఆయన చూసిన, ఏహిరా ఎంత వంకల్టింకలు ఉన్నావు నువ్వు అని, దుష్టుడా దుర్మతి నువ్వు రాక్షసుడుగా అని చెప్పి ఆయన శపించాడు. ఆ తర్వాత నేను ఆయన కాళ్ళ ఏళ్ళ పడితే అనుగ్రహించి శాప విమోచనాన్ని తెలియజేశాడు. శ్రీమన్నారాయణుడు త్రేతాయుగం లోపట దశరథ పుత్రుడై ఆ ఎడవి లోపలికి వస్తాడు. నీ యోజనం పొడవైనటువంటి చేతుల్ని ఆయన నరికేస్తాడు. నీవు అప్పుడు శాప విముక్తి పొందుతావు, తొల్లింటి నీ రూపాన్ని, ఇప్పుడున్న రూపాన్ని మళ్ళీ పొందుతావు అని శపించాడు. ఆ శాప కారణంగా నేను రాక్షసుని ఇక్కడ పడి ఉన్నాను తండ్రి, ఇన్నాళ్లకు నన్ను కరుణించడానికి వచ్చావా రామచంద్ర అని చెప్పి ఆయన ప్రార్థిస్తున్నాడు. కదాచిద్దేవరాజా నమభ్యద్రవమహం వృషా సోపి వద్రేడ మాం రామ శిరోదేశేభ్యతాడయన్. నేను ఒకసారి రోషంతో ఇంద్రుని పట్టుకోవడానికి పరిగెత్తిండంట. ఆయన కోపం వచ్చి వజ్రాయుధం తీసుకొని నెత్తిన కొడితే ఆ నెత్తి కడుపులో పడికి దిగిపోయిందట. కానీ బ్రహ్మవర ప్రభావం ఉన్నందువల్ల అబద్ధుడు కాబట్టి నాకు చావు లేకుండా నేను ఇట్లా బ్రతుకుతున్నాను. పాపం వీడికి నోరు లేకపోతే ఎట్లా అని చెప్పేసి అందరూ పలికిండ్రు. అంటే ఆ దేవేంద్రుడు నీకు పొట్టలోనే నోరుండుగాక అని చెప్పి అన్నాడు. మరి నీకు యోజన బాహువులు కలిగి ఉంటాయి, ఎక్కడెక్కడి జంతుజాలాన్ని అంతా పట్టి నువ్వు మృంగడానికి అనువుగా నీకు అటువంటి సౌకర్యం ఉంటుంది అని చెప్పాను. మరి నీ చేత నా 2 బాహువులు నరకబడినాయి, నన్ను ఒక పెద్ద గోతిలో వేసి పూడ్చండి. నేను సామాన్యంగా చచ్చిపోను, నేను చచ్చిపోయేటువంటి ప్రాణిని కాదు. ఇంధనాన్ని నిండుగా వేసి అగ్ని చేత దహించండి. నేను అగ్నిదగ్ధున్నై నీ చేత మళ్ళీ నా తొలుత రూపాన్ని పొందుతాను. మీ భార్య మీకు లభిస్తుంది. రాముడు లక్ష్మణుడు అక్కడనే పెద్ద గోతి తవ్వారు, దాంట్లో కబంధుని దేహాన్ని వేశారు, అగ్నితో దహించారు. వాడు ఒక గంధర్వుడుగా ప్రత్యక్షమయ్యాడు, సర్వాభరణ భూషితుడై సుందరాకృతితోటి రామచంద్రునికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించాడు. రామ, అత్యంత సంభ్రమంతో మనస్సుతో నిన్ను స్తుతించవలనని ఉత్సహిస్తున్నానని ఆ గంధర్వుడు కూడా ఒక స్తుతిని చేస్తాడు. ఆ స్తుతి ఏమిటి అనేటువంటి అంశాన్ని మనం రేపు చెప్పుకుందాము. ఈరోజు ఇంతవరకు సాగినటువంటి కథా వృత్తాంతం మీ యొక్క అనుభూతి అభిప్రాయాలు ప్రకటించండి. సమయం 8-9 నిమిషాలు ఉంది. దాన్ని సక్రమంగా వినియోగించుకుని అందరము ఆనందింతుముగాక. అమ్మగారు చెప్పండి. జై శ్రీరామ్ గురుగారు. జై శ్రీరామ్. వాల్మీకి రామాయణంలో కబంధుడి గురించి మీరు చెప్పింది ఒకటి గుర్తొచ్చింది గురువుగారు. పొట్టలో నోరుండడం అంటే మనం కూడా మనలో కొంతమంది కూడా ఇప్పటికీ పొట్ట కోసమే నోరు అన్నట్టు వ్యవహరిస్తూ ఉంటాము అనేది బాగా గుర్తొచ్చింది. ఇప్పుడు కబంధుడు అనగానే అది గుర్తొచ్చింది. చాలా సార్లు కూడా మేము కూడా అనుకుంటూ ఉంటాం అన్నమాట. అదే అంతే, తిండి కోసమే నోరుంది అన్నట్టు ఏ చేతికి అందింది నోటికి అందింది తినేసి ఇంకా నియమరహితంగా ఉండడం అనేది. నియమం అంటే మనకి ఏం నియమం ఉంటుందంటే భగవంతుని స్తుతించేటప్పుడు నోరు మౌనంగా మూసుకొని ఉంటాము, విషయాలు ముచ్చటిస్తూ ఉంటాము. అంతే, అది గుర్తొచ్చింది. నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మ. మీరు భగవద్ సాయుధ్యం పొందడానికి 4 చెప్పారు కదా, సారూప్యము, సామీప్యము, సాయుధ్యము. సారూఖ్యము అన్నారు, అది నేను పూర్తిగా అర్థం చేసుకోలేదు. రూపము కన్నా ముందు ఇంకోటి చెప్పారు కదా గురుగారు. సాలోక్యము,
సాలోక్యము. సాలోక్యము అంటే స్వామి ఉన్న లోకం. లోక్యము లోకం. లోక్యము. సాలోక్యం. సాలోక్యము అంటే ఆ లోకాన్ని స్వామి ఉన్న లోకం అన్నట్టు. సాలోక్యము, సారూప్యము, సామీప్యము, సాయుధ్యం. సారూప్యము, సామీప్యము, సాయుధ్యం. అదే ఫస్ట్ నేను మిస్ అయ్యాను. సాలోక్యము బాగుంది గురువు గారు. సాలోక్యము, సామిత్య, ఇవన్నీ గురువు గారు ఇవన్నీ కూడా అంటే ఫైనల్ గా సాయుధ్యము అనేది ఫైనల్ గా అల్టిమేట్ మోక్షం కదా. ఈ ముందు చెప్పినవన్నీ అంటే మనం స్టెప్స్ గా అనుకోవచ్చా? ఒకదాని తర్వాత ఒకదానికి పొందుతాడు మానవుడు, జీవుడు. ఇవి కూడా ముక్తిలో ఉండేటువంటి కింది మెట్లు. ముక్తి సీమకి వేసినటువంటి ఆ 4 మెట్లలో మొదటి మెట్టు, రెండో మెట్టు, మూడో మెట్టు. ఈ 4వ మెట్టు లేదు, 4వది వెళ్ళడం. సాయుధ్యం. బాగుంది గురువు గారు. నమస్కారం. నమస్కారం. సాలోక్యము, సామీప్యము ఫస్ట్, సెకండ్ కదా సార్. సారూప్యం థర్డ్, సాయుధ్యం ఫోర్త్ స్టెప్. రామచంద్ర మహారాజ పరాత్పర కామజయక శ్రీ రఘురామ, ప్రేమలేదనా మీద రాఘవ, నీమదియంత కఠినమాయరా, తప్పులెంచినను దండధరునకిచి తిప్పలు పెట్టకు రఘురామా, ఎన్నడైన నీ నామ సుధారసమే గతియని నమ్మితి రామా, రామచంద్ర మహారాజ పరాత్పర కామజయక శ్రీ రఘురామా. మీ అనుమతి లేకుండా పాడిన సార్, క్షమించండి. అయ్యో బాగుంది. రామనామాన్ని, రాముని నామం వినడమే అది ఒక మహాభాగ్యం, అమృతం. అమృత ప్రసాదాన్ని పంచినందుకు మేము క్షమించేది కాదు, మీరే మాకు మీకే మేము ధన్యవాదాలు తెలియజేయాలి. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఈ పాటను కొంచెం దాని పూర్తి పాడి వినిపించండి సమయం ఉన్నప్పుడు. మళ్ళీ మంచి ఇంకా ఎవరైనా మాట్లాడేవాళ్ళు, మన సమయాన్ని మనం కొంచెం పూర్తిగా వినియోగించుకోవాలి. మళ్ళీ మనం కలిసేది అరుదు, కలిసిన సమయాన్ని మనం. నమస్తే. చెప్పింది చాలా బాగుంది గురుగారు. అప్పుడే అయిపోయిందా అని అనిపిస్తుంది గురుగారు. ఆ ఒక్క ఆదివారం కూడా అయ్యయ్యో మిస్ అయిపోతున్నామే అనిపిస్తుంది. చాలా బాగుంది గురుగారు. ఈ రోజు వెంకటయ్య గారు పాడిన పాట కూడా చాలా చాలా బాగుంది. వారు గొప్ప గాయకుడు, మంచి పాడడం చాలా చక్కగా పాడతాడు, ఎన్నో పాటలు పాడతాడు. భక్తి పాటల్లో వారు అందివేసిన చెయ్యి. ఏదో ఆయన ఇచ్చిన చిన్న కానుక అంతే, భగవంతుడు ఇచ్చింది. మా స్వరం ఈ మధ్య కాలంలో వయస్సు ఎక్కువై కొంచెం ఇబ్బంది పడుతున్నారు, కానీ లేకపోతే అద్భుతంగా గానామృతం ఆ భక్త కోటినంతా పరవశింపజేసేది. అమ్మ మాట్లాడండి. చేస్తుంటారు, మధ్య మధ్యలో సమయాన్ని గుర్తించరు. ఎవరు రావడం లేదు, ఎందుకో ఏం చేయలేదు, ఎవరు రావడం లేదు. అదే మాట్లాడండి.